ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుడ్ జాబ్ పారు. అనుకున్నట్టుగానే గంగని భలే ట్రాప్ చేశావు. ఇప్పుడు ఈ వీడియోతో మనం ఇంట్లో చేయాల్సిన రచ్చ చేయొచ్చు. దీనికంటే ముందు అకాడమీ మేనేజ్మెంట్కి కాల్ చేసి అక్కడ జరుగుతున్న దాని గురించి కంప్లైంట్ చేయాలి. దాంతో వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు. హలో, ఎవరు? హలో మ్యామ్, నేను మీ అకాడమీ నియర్ బై ఉంటాను. పొలిటికల్ పార్టీ కార్యకర్తని. మీ అకాడమీ నుంచి లౌడ్ మ్యూజిక్ అండ్ నాయిస్లు వస్తున్నాయని చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ప్లీజ్ టేక్ యాక్షన్ అండి. ఈజ్ ఇట్? నేను వెంటనే మాట్లాడతాను. థ్యాంక్ యూ మ్యామ్. హలో మేడం, అకాడమీలో ఏదో గోల జరుగుతుందట. వాట్స్ గోయింగ్ ఆన్? నాకు ఇప్పుడే తెలిసింది మేడం. అక్కడ ఎవరో ఇండిసిప్లైన్ గా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటాను. నేను ఇప్పుడే వెళ్ళి చెక్ చేస్తాను మేడం. ఐ విల్ ఆల్సో కమ్. అలాంటి వాళ్ళని అకాడమీలో ఉండనిస్తే మనకే బ్యాడ్ నేమ్. వెంటనే సస్పెండ్ చేసేస్తాను. ఓకే మేడం. రుద్రా, నీ బాక్సింగ్ కెరియరే కాదు, నీ వైఫ్ కెరియర్ కూడా పోయినట్టే. వాట్ ఏ బ్యాటక్. కాసేపట్లో మేడం అకాడమీకి వెళ్ళడం, గంగ రూమ్లో చేస్తున్న పిచ్చి పనులు చూడడం, తనని స్పాట్లో సస్పెండ్ చేయడం అన్నీ వెంటనే జరిగిపోతాయి. పార్లర్గా మనం ఈ వీడియోని అత్తయ్య గారికి చూపించి అగ్నికి ఇంకాస్త ఆర్జ్యం పోస్తే సూపర్గా ఉంటుంది. ఆ గంగ కెరియర్, రుద్రబావ ఆశయం రెండు తొగలడిపోతాయి. మెయిన్గా గంగ చేసిన పనికి రుద్ర లైఫ్లో గంగని క్షమించడు. ఖచ్చితంగా తన ఇంట్లో నుంచి గెంటేస్తారు. దాంతో మనం సేఫ్. మీరు అనుకున్నట్లే జరిగింది అత్తయ్య గారు. చూడండి గంగ చేష్టలో. అకాడమీలో తాగి గంతులేస్తుంది అత్తయ్య గారు. చూడండి. ఏమండి? ప్రీతి, ప్రమీళ, ఏమైంది శకుంతల? ఎందుకలా అరిచావు? గంగని అకాడమీలో ఉండకూడదని ఎందుకంత పంతం పట్టావని అడిగారు కదా, ఎందుకో చూడండి. ఓఎంజీ, చూడండి. మేడం, నాకు తెలిసి ఇదంతా జూనియర్ గర్ల్సే చేస్తున్నారు మేడం. సీనియర్ గర్ల్స్ టీము వెరీ డీసెంట్. వాళ్ళైతే అలా బిహేవ్ చేయరు. ఇంత అల్లరిని క్రియేట్ చేసింది ఎవరైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే. హలో మేడం, నేను మీకు కాల్ చేయాలనుకున్నాను. అకాడమీలో జూనియర్ గర్ల్స్ చాలా గొడవ చేస్తున్నారు మేడం. యాజ్ ఎ సీనియర్ నేను చెప్పినా కూడా అసలు మాట పట్టించుకోవడం లేదు. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఐ థింక్ వాళ్ళేదో మత్తు పదార్థాలు తీసుకున్నారేమో అని నాకు డౌట్ గా ఉంది. ఇది అస్సలు బేర్ చేయకూడని విషయం. పదండి చూద్దాం. ఎస్ మేడం, నేను తీసుకెళ్తాను. ఏమైంది గంగకి? ఎందుకలా ప్రవర్తించింది? ఖచ్చితంగా ఎవరో ఏదో చేసుంటారు, లేదంటే గంగ ఇలా చేయదు. అవును, అకాడమీలోనే ఏదో పొరపాటు జరుగుతుంది. చాలా ఆపండి. కళ్ళారా చూశాక కూడా ఇంకా తనని సపోర్ట్ చేస్తున్నారా? మీరేం మాట్లాడరేంటండి? చెప్పండి. ఇలా మన కుటుంబ గౌరవం,
రోడ్డుకెక్కడం సంతోషంగా ఉందా? నేనెందుకు వద్దు అని వారించానో ఇప్పటికైనా మీకు అర్థమైందా? నేను నీలా కనిపించినవన్నీ నిజమని నమ్మను శకుంతల. దీని వెనకాల ఏదో నిజం దాగి ఉంది. అవును వదినా, గంగ గురించి మనకు తెలుసు కదా, మీరు ఇదంతా నమ్మకండి. దట్ వీడియో హూ సెండ్ సిస్టర్? ఎవరు పంపితే ఎందుకు? గంగ అసలు రూపం బయటపడింది కదా, నేనిప్పుడే రుద్రకు చూపిస్తాను. ఏ భార్యనైతే గెలిపించాలని ఆరాటపడుతున్నాడో ఆ భార్య చేష్టలు చూసి కళ్ళు తెరుచుకుంటాడు. అన్నయ్య, పెద్దమ్మ అన్నయ్య గదికి వెళ్తుంది. అన్నయ్య లేడని తెలిసిపోతుంది కదా, ఇప్పుడెలా? పెద్దమ్మ ఇప్పుడు అన్నయ్య డిస్టర్బ్ చేయడం ఎందుకు? రేపు పొద్దున్న మాట్లాడుకుందాం. లేదు, ఈ విషయం ఇప్పుడే తేలిపోవాలి. పెద్దమ్మా 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 రుద్ర, గదిలో ఉండాల్సి నువ్వు బయటికెలా వచ్చావు? ఎక్కడికి వెళ్ళావు? గంగ కోసం వెళ్ళాను. నువ్విక్కడ నీ భార్య కోసం ఆరాటపడుతున్నావు, తనేమో అక్కడ తప్పతాగి చిందులేస్తుంది. చూడు, రండి మేడం, నేను మీకు చెప్తే మీరు నమ్మట్లేదు కదా, మీ కళ్ళతో మీరే చూడండి. ఇలా కొట్టాలి, లేదంటే ఇలా అయినా ట్రై చేయండి. ఏంటి మీరు ఇలా పట్టుకుని? స్టాప్ దిస్ నాన్సెన్స్. హలో మేడం, మీరేంటి ఈ టైంలో వచ్చారు? మనతో డాన్స్ చేస్తారేమోనే. అయితే రండి మేడం, డాన్స్ చేద్దాం. షట్ అప్. మై గాడ్, నేనేం చూస్తున్నాను? ఐ కాంట్ బిలీవ్ మై ఐస్. రవి, సీనియర్ గర్ల్స్ వెరీ డీసెంట్ అన్నావు, ఇదేనా వీళ్ళ డీసెన్సీ? అంటే మేడం అది పార్వతి, వీళ్ళు నీ టీమే కదా? ఎస్ మేడం. టీంని ఇలాగేనా లీడ్ చేయడం? ఇంకా నీ సీనియారిటీ ఎందుకు? వేస్ట్ థింగ్. అది కాదు మేడం, ఆ జూనియర్స్ ని చూడండి ఎంత డెడికేషన్ తో ఉన్నారు. వాళ్ళని చూసైనా నేర్చుకోక్కర్లేదా? వీళ్ళని తీసుకెళ్లి ఆ మత్తు వదిలించి తీసుకురా. ఐ విల్ టీచ్ దెమ్ ఏ గుడ్ లెసన్. అలాగే మేడం. గో. ఏ రండి. ఏ పారు, రావు నువ్వు. ఏ రా.